యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆ దేవాది దేవుని సన్నిధిలో మీకందరికీ కృప, సమాధానము, క్షేమం కలుగునుగాక. ఆ కృప కలిగిన యేసయ్య మిమ్మలను, మీ యొక్క కుటుంబాలను, మీరు చేయుచున్న పనిపాట్లలో, కార్యాల్లో, కార్యక్రమాల్లో ఆ దేవుడు తోడుగా ఉండి మీకందరికీ సహాయం చేయునుగాక. దేవుని నామానికి మహిమార్థంగా మనందరము ప్రభు కొరకు జీవించుదుముగాక. అట్టి కృప మన జీవితంలో దేవుడు సహాయం చేయనివ్వండి. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ ముందుకు రావడానికి ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన మేము కలిగి ఉన్నాం. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అనబడే ఈ మందిరం కోస్టా ప్రాంతంలో ఇప్పటికీ ప్రారంభించి చాలా కాలం అవుతూ ఉంది. అయితే మేము సొంతంగానే చిన్న స్థలాన్ని కొనుక్కొని మేము మా సంఘ బిడ్డలు కలిసి ఆ స్థలంలో ఆరాధన మేము చేసుకుంటూ ఉంటున్నాం. అది చాలా చిన్న స్థలం. అది ఇప్పటికీ అనేక మంది ప్రభు బిడ్డలు వచ్చి మందిరానికి వచ్చి దేవుని చేత దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని అనేక మంది విడుదల, అనేక మంది స్వస్థత, అనేక మంది ఆరోగ్యాన్ని చాలామంది పొందుకొని దేవుని చేత దీవించబడి చాలామంది ఈ ప్రాంతంలో ఆశీర్వాదకరంగా ఉన్నారు. అయితే మేము కింద ఈ ప్రార్థనా మందిరాన్ని మేము పెడుతూ ఉంటున్నాం. ఈ క్రింది భాగం చిన్నది కనుక, స్థలము చాలా తక్కువ కనుక ఒక ప్రక్క మా నివాసం, మరొక ప్రక్క ఈ మందిరాన్ని పెట్టుకొని ఆ విధంగా మేము పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం. సగం మా నివాసానికి పెట్టుకున్నాం, సగము మాత్రమే దేవుని మందిరానికి ప్రత్యేకించి ఆ విధంగా పెట్టడం జరిగింది. చాలా చిన్న మందిరం, చిన్న పరిచర్య. కోస్టా ప్రాంతంలో దేవునికి మహిమార్థంగా దేవుడి పరిచర్యను, ఈ పనిని ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు నేటి కొరకు జరిగిస్తూ నడిపిస్తూ మా పరిచర్యలు, మా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుకుంటూ మా జీవితంలో నేటి వరకు ప్రభు నడిపిస్తూ ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఆదివారం సమయాలలో అనేక మంది ప్రభు బిడ్డలు మందిరానికి వచ్చినప్పుడు స్థలము చాలక కొంతమంది బయట నిలవబడి, కొంతమంది బయట ఎండలో కూడా నిలవబడి ఆ విధంగా ఉంటూ కొంతమంది ఆరాధన వరకు కూడా చాలా ఇబ్బందిగా ఆరాధన సమయం వరకు ఉండి వారు వెళుతూ ఉంటున్నారు. అయితే కొంతమందికి ఇది ఇబ్బందిగా ఉంది కనుక, మందిరం చాలటం లేదు కనుక కొద్దిగా మందిరం పెంచాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తాన్ని బట్టి మందిరము పైన కట్టాలి అనే ఆలోచన మేము కలిగి ఉన్నాం. ఇప్పుడు ఉన్న మందిరం క్రింది భాగంలో జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు కట్టబోయే మందిరం పైన కట్టాలి అని దేవుని సంకల్పాన్ని బట్టి మేము మా సంఘము కలిసి ఆలోచన చేయటం జరిగింది. అనేక మంది మా సంఘ బిడ్డలు చాలామంది పేదవారైనప్పటికీ కూడా వారెంతో శ్రమించి కష్టపడి వారు కలిగిన దానిలో దేవుని మందిరానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో, మంచి మనసుతో, మంచి హృదయంతో అనేక మంది ప్రభు బిడ్డలు ఇప్పటికీ వాళ్ళు సహాయం చేస్తూ వచ్చారు. వాళ్ళకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అయితే పైన పిల్లర్లు వేయటం జరిగింది. ఇంకా చాలా పని మిగిలి ఉంది. ఈ పనంతటిని ప్రభువు మాత్రమే జరిగించాలి. దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కూడా కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతాయి కనుక దేవుడే కనికరించి సహాయం చేసే విధంగా
మరి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు ఆ మందిరాన్ని తన నామ ఘనత కొరకు, తన మహిమ కొరకు కోస్ట అనబడే ఈ ప్రాంతంలో దేవుని మందిరం ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, దేవునికి మహిమకరంగా ఇది కట్టబడే విధంగా మీ అందరి ప్రార్థన, సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం. దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని సదుద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, మీరు చూస్తున్నారు ఈ కింద ఈ యొక్క మందిరాన్ని కట్టి చాలా కాలమైంది. పైన ఉన్న ఆ స్లాబ్ కొరకు మిగిల్చిన ఆ రాడ్లన్నీ కూడా తుప్పు పట్టి అవి బాగా పాడైపోతూ ఉంటున్నాయి. వర్షం పడుతూ ఉన్నప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు నీరు పైన నిలిచిపోయి స్లాబ్ కూడా పాడైపోతూ ఉంది, రాడ్లు కూడా పాడైపోయాయి. దేవుని మహాకనికిరాన్ని బట్టి ఈ పనిలో దేవుడు తన హస్తాన్ని చాచి, దేవుడు తన నామానికి మహిమకరంగా సహాయం చేసే విధంగా మీరు ప్రార్థించండి. ఈ పైన పని ఇప్పటికే ప్రారంభించి ఉన్నాం. మేము, మా బిడ్డలు, మా సంఘ బిడ్డలు, అనేక మంది లేబర్సు, అనేక మంది పనివారు, కొంతమంది మేస్త్రులు ఆ విధంగా పెట్టి పని చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికి పిల్లల వరకు వచ్చింది ఈ పని అంతా కూడా. ఇంకా మిగిలి ఉన్న పని స్లాబ్ కొరకు, గోడలు కట్టడానికి దేవుడు సహాయం చేసే విధంగా ప్లాస్టింగ్ల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో, అన్ని విషయాల్లో మందిరపు యొక్క ఉపకరణాలు, పనిముట్లు, పరికరాలు ఇవన్నీ కూడా దేవుడు సక్రమంగా తన మహిమలో ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చే విధంగా మీ ప్రార్థన మాకెంతో అవసరం. కనుక ప్రారంభించిన ఈ పని దేవుని చిత్తానుసారంగా ఇది ఆరంభించాము గనుక ఇది దేవుని చిత్తానుసారంగానే ముగిసే విధంగా మీ అందరి ప్రార్థన కూడా మాకు చాలా చాలా అవసరం. ఇప్పటికే మీరు పని చూస్తూ ఉంటున్నారు. ఈ వీడియోలో చాలామంది పని చేస్తూ ఉంటున్నారు. చాలా కట్టడాలు కట్టబడుతూ ఉంటున్నాయి. ఈ విధంగా పని జరుగుతూ ఉంది. అయితే స్లాబ్ పని చాలా ప్రాముఖ్యం కనుక ఇంటికి పైకప్పు ఎంత అవసరమో అదేవిధంగా ఈ మందిరానికి స్లాబ్ అనే పైకప్పును వేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క స్లాబ్ విషయంలో దేవుడి సహాయము దయచేసి సమస్తము కూడా సమకూర్చి మేలు కొరకు జరిగే విధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అన్న, తమ్ముడు, ప్రతి అక్క, చెల్లి దయతో మీరందరూ కూడా ప్రార్థించాలని మా మనవి. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థించండి. దేవుని ప్రజలకు అనుకూలంగా లేదు కనుక పైన వేయబడిన రాడ్స్ అన్నీ కూడా తుప్పు పట్టి పాడైపోతున్నాయి కనుక, స్లాబ్ కూడా పాడైపోతుంది కనుక ఈ పని అతి త్వరగా చేయటానికి మేము ప్రార్థిస్తున్నాం. మేము సాహసం చేసి ఈ పని మేము ప్రారంభించాం. దానిని ప్రభువే కనికరించి జ్ఞాపకం చేసుకొని దేవుడే సమస్తము సమకూర్చి ఈ మందిరపు పని కొరకు, ఈ మహాదేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు దేవుడు సహాయం చేసే విధంగా దయతో మీ ప్రార్థన, మీ సహాయ సహకారాలు చాలా అవసరం. అందరూ కూడా ప్రార్థించండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడి ఇటుక విషయంలో, సిమెంట్ విషయంలో, అదేవిధంగా పిక్క విషయంలో, అదేవిధంగా ఐరన్ విషయంలో, దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆ సెంటరింగ్ విషయంలో, రాడ్ బెండింగ్ విషయంలో దేవుడి సమస్తం కూడా సమకూర్చి మేలు కొరకు జరిగించాలని ఈ మహాదేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు మీ వంతుగా మీరు ప్రార్థించండి, సహకరించండి, సహాయం చేయండి. దేవుని పని కొరకు ఇచ్చి ఎవరు చెడిపోలేదు. దేవుని పని కొరకు సహకరించి అనేక మంది దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవుని కొరకు ఒక వ్యక్తి ఇచ్చినట్లయితే పరలోకంలో ఆ వ్యక్తి దేవుని కొరకు తన ధనాన్ని దాచుకున్న వ్యక్తిగా ఉంటాడని
బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఇచ్చి ఒక వ్యక్తి శోధించినట్లయితే ఆ కృప కలిగిన దేవుడు, సర్వైశ్వర్యము కలిగిన ఆ మహాగణుడు, ఆ మహోన్నతుడు, ధనవంతుడైన ఆ దేవాది దేవుడు మన జీవితంలో తన గుప్పులు విప్పి మనకి ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ప్రతి బిడ్డ కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు, ప్రతి తల్లి తండ్రి కూడా స్పందించండి, ప్రార్థించండి. ప్రభు పని కొరకు మీ వంతుగా మీరు సహకరించండి. ఈ మాటలు వినిన మీ అందరినీ ఆ కృప కలిగిన ప్రభు దీవించి సహాయం దయచేసి దేవుడు మనందరిని సమృద్ధిగా దీవించి బలపరిచి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్.